వైడ్ సక్కయ్య సారు మరి తాడేపల్లి సిఐ గారికి వెళ్ళమని చెప్తున్నారు. అక్కడ పంపిస్తున్నారు కాగితాలు. అంటే కబ్జాదారులు ఇంటి పట్ట పొలం పట్ట వాళ్ళు కబ్జా చేశారు కాబట్టి వాళ్ళు ఎన్ని చేశారు కాగితాలు. దాని గురించి సారు అమ్మ మెసేజ్ పంపిస్తున్నాము అక్కడికి వెళ్ళి అంటున్నారు. మరి ఒక్కసారి చూడమ్మా, తర్వాత వాళ్ళు చేయకపోతే ఇక్కడికి రా అంటున్నారు వాళ్ళు. మరి అదే సార్ ఆ వైట్ సక్క సారు, పసుపు సక్క సారు అందుకొస్తున్నాడు. ఆ సారు వైట్ సక్క అయినా ఆయన పసుపు సక్క కూర్చున్నాడు. వైట్ సక్కనా చేసి చూపుతున్నాడు ఆయన ఆ సారు. అందరూ ఇచ్చేవాళ్ళు కాగితాలు. ఆ సారు మరి అంతకుముందు పైన తీసుకునేవాళ్ళు కాగితాలు అర్జీలు కింద తీసుకుంటున్నారు. ఇక్కడే కూర్చొని ఇక్కడ హాల్లో ఇక్కడే కూర్చున్నారండి. ఇక్కడే కూర్చొని తీసుకుంటున్నారు. ఇవ్వండి అర్జీలు ఇచ్చేవాళ్ళు అంతా అర్జీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇచ్చామంటున్నాయండి కాగితాలు ఇక్కడ? ఇప్పటికి 7 సార్లు 8 సార్లు ఇచ్చాయండి. 2 నెలలకు ఒకసారి ఇస్తున్నాను నేను అని సార్ వాళ్ళు. పొలిటీషియన్ అంటున్నారు సార్. పొలిటీషియన్ వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు సంబంధం లేదు, ఇది రెవెన్యూ వాళ్ళు చేయాలి, ఎంఆర్ఓ వాళ్ళు చేయాలి, లేదా కలెక్టర్ చేయాలి పడుతున్నారంటారు పొద్దాకల. మరి సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళమంటున్నారు తాడేపల్లి సిఐ గారి కాడికి. మరి ఆ స్టేషన్ కాడ తిరిగి చాలా సార్లు మేము బాధపడ్డామండి. మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడికే పంపిస్తున్నారు. రష్యా గారికి మరి వెళ్ళమని చెప్తున్నారు సార్. ఇక్కడ తాడేపల్లి సిఐ దగ్గరికి వెళ్ళమంటున్నారు. వాళ్ళు పొలం పట్ట ఇంటి పట్ట 2 కబ్జాదారులకు విడిపోయినాయి. వాల్సాన్ రాజేశ్వరరావు కొడుకులు, సముద్ర శివబాబు కొడుకుల దగ్గర ఉన్నదండి. మరి ఆ పట్ట కూడా మాకు ఎప్పియట్లేదు. మరి పోలీసు వాళ్ళు పొలిటీషియన్ అంతకుముందు కేసులు అయినాయి, కూడా గొడవలు అయినాయి, కొట్లాట అయింది మాకు చేను దగ్గర. వాళ్ళు పేరంప్రసాద్ కొడుకులు, తర్వాత కూతుర్లు, సముద్రాల చిరబాబు కొడుకులు కోడళ్ళు, తర్వాత వచ్చేసి బాలసాన్ రాజేశ్వరరావు కొడుకులు కోడళ్ళు మమ్మల్ని చాలా గొడవలు చేసి కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. పొలం దగ్గర కానీ స్థలం దగ్గర కానీ దిక్కున్న అక్కడ చెప్పుకో, ఏం చేసుకుంటూ చేసుకోకపోయి అన్నారు. నన్ను చాలా బాధ పెట్టారండి, మమ్మల్ని చాలా బాధ పెట్టారు. మరి పొలం కోసం ఎంతో తిరుగుతున్నాము. 5 ఎకరాల 20 సెంట్లు భూమి అండి అది. జగన్ సార్ ఇంటి దగ్గరలో ఉంది ఆ పొలం కూడా. మరి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ భూమిని. ఆక్రమించి 2019 2వ నెలలో ప్యాట్లు వేసి కూడా అమ్మేశారండి వాళ్ళు కబ్జాదారులు. అంటే బాలసాన్ రాజేశ్వర కొడుకులు, సముద్ర శిరబాబు కొడుకులు అమ్మేశారండి ఆ భూమిని. మా కింద ఏమి లేకుండా చేశారు. అది మా ఇంట్లో 2 వచ్చిందండి. మా అమ్మగారికి, మా మేనల్లి గారికి వచ్చింది, అన్నయ్య కొడుక్కి. ఒక్క సెంటు కూడా మా కింద లేకుండా చేశారండి. ఇప్పుడు అసలు మాకు ఇల్లు వాకిలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మేము సద్దులు కొంటున్నామండి. మాకు 3 పార్టీలు మారినప్పటికీ 3 పార్టీలు కూడా మాకు న్యాయం జరగలేదు. మరి ఇప్పుడు సారు వారు ఎల్లమ్మ అంటున్నాడు, ఎల్లమ్మ సీఏ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. మరి సీఆర్లు ఏం చేస్తారో తెలీదు. మరి ఇలా బెదిరిస్తున్నారు అక్కడ మమ్మల్ని. మరి పట్టించుకోవట్లేదు, ముందు పట్టించుకోవట్లేదు. మరి ఇక్కడికి వస్తేనే అక్కడ పంపిస్తున్నారు. మరి ఇది రెవెన్యూలు చేయాల్సింది, వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు కానీ కంట్రోల్ చేయాల్సిన పనులు ఇవి. మరి సార్ ఏమో సీఏ దగ్గరికి వెళ్ళామా అంటున్నాడు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. ఆ సీఏ దగ్గరికి వెళ్ళాలంటే మాకు రోజులు తిప్పిస్తున్నారు, కూర్చోబెడుతున్నారు అక్కడ మమ్మల్ని. కూర్చోబెట్టి చాలా ఇబ్బంది పడతారు మమ్మల్ని. చాలాసార్లు ఎన్ని 4 కేసులు ఉన్నాయి కూడా మా తాడేపల్లిలో. తాడేపల్లి స్టేషన్ 4 కేసులు ఉన్నాయి. ఒక కేసు కూడా మాకు పట్టించుకోవాలి మమ్మల్ని. ఏది కూడా మాకు న్యాయం జరగలేదు అక్కడ, అసలు న్యాయం జరగలేదు.
ఇక్కడ రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మరి ఏం చేయాలో తెలియట్లేదండి. గుంటూరు జిల్లా తాడేపల్లి గోసమ్మ సెంటరు మేము ఉండేది. 5 ఎకరాల 20 సెంట్లు భూమి. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం ఆక్రమించుకున్నారు ఆ భూమిని. కబ్జా చేసి ఫ్యాట్లు వేసి కూడా అమ్మి వేశారు దాన్ని. ఆ భూమిని అమ్మి వేశారు వాళ్ళు. ఆ భూమిని కూడా అమ్మేశారు. అసలు ఆ భూమి కూడా ఏమి ఖాళీ లేకుండా చేశారు. ఇప్పుడు మేము 2018లో కానీ 19లో కానీ ఖాళీకి చూపించాం భూమి మేము ఎంఆర్ఓ వాళ్ళకి. ఇప్పుడు దాంట్లో ఇల్లు వేసేసారు. అదేమంటే ఎంఆర్ఓ మేము పీకలేమో లాగలేము అంటున్నాడు. మరి వాళ్ళకి భయపడుతున్నాడు మాకు తెలీదు. మమ్మల్ని మడికి భయపెడుతున్నాడు ఎంఆర్ఓ. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కూడా మమ్మల్ని పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి మా పేర్లను రాసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడండి ఇప్పుడున్న ఎంఆర్ఓ. మరి ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మమ్మల్ని 8 గంటలు మరి ఎంఆర్ ఆఫీసులో కూర్చోబెట్టి మా పేర్లు రాసుకొని మా ఫోటోలు తీసుకొని మా వీడియోలు తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా. మరి చంద్రబాబు అన్నయ్య మరి అన్యాయాలు అత్తరాలు చేయొద్దని చెబుతున్నాడు ఆ పక్క. కానీ ఇప్పటికే మారట్లేదు ఇల్లు అధికారులు. ఎంఆర్ఓ వాళ్ళు మారట్లా, ఈఆర్ఓ ఆర్ఐ కూడా మారట్లేదు. ఇదంతా అధికారులేను. రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు వాళ్ళండి. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి అండి. యూట్యూబ్లో కొట్టండి, మా వీడియోలు మొత్తం వస్తాయి. తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు కూడా. ఒక్కొక్కరు ఛానల్ తెలియక బాధపడుతున్నారు. చూసిన వాళ్ళు ఎవరన్నా ఛానల్ పేరు చెప్పండి మిగతా వాళ్ళకి. మా ఛానల్ పేరు చాలామంది వస్తున్నారు, ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నారు. మేము వచ్చి పొద్దున వచ్చాను, నేను పొద్దున వచ్చాను. అంతే తీసుకుంటారు, కాగితాలు తీసుకోవాలి, అర్జీ తీసుకున్నాం, చెప్పుకున్న సమస్యలు చెప్పుకున్న వాళ్ళంతా.